పౌలుగా ఉన్న సౌలు అనేకులు క్రైస్తవుల్ని హింసించేవాడు. మారిన తర్వాత పౌలు అనేకుల ద్వారా హింసపడ్డాడు. పౌలు ఎట్లా అయితే చంపాడో సౌలుగా ఉన్నప్పుడు, అంత సేమ్ టైం పౌలు గారు కూడా అదే మరణము, పరలోకం వచ్చింది. మరణం అయితే దేని ద్వారా చంపావో ఎవరికి గోతులు తీయకూడదు. మనం ఎవరికి గోతులు తీయకూడదు. ఆ గోతుల్లో మళ్ళీ మనకు ఇంకొక గోయి తీసి అందరూ పడిపోతాం. క్రైస్తవ్యము గోతుల నుంచి లేపింది. కానీ ఇప్పుడు సమాజం అందరూ ఏమన్నారు తెలుసా? దేవుడు ఊరుకోడు, ఎదుగు ఊరుకోడు, కత్తి చేత కంటికి కన్ను కంటికి పన్ను. ఎవరు పెట్టిన వ్యవస్థ? దేవుడు పెట్టిన వ్యవస్థలే చిన్న చిన్న వ్యవస్థలు ఏం కాదండి. ప్రేమ, దీర్ఘశాంతం, దయాలత్వం అన్నీ ఉన్నాయి. ఎవరు ఏమి విత్తే అది పంట ఖచ్చితంగా కొయ్యాలి, అట్లానే పోస్తూ ఉన్నారు. పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాం. విసర్జించారు. ఎవరిని విసర్జించారు? 250 మంది బలం చూసుకుని ఎవరినండి విసర్జించింది? ఎవరినండి పక్కన పెట్టింది? ఎవరిని? 250 మంది ఎక్కువ, ఇద్దరు ఎక్కువ? లెక్కల మాస్టర్లో చెప్పండి. 250 మంది ఎక్కువ. మరి ఎంతమందిని విసర్జించారు? ఈ మా బలము కంటే నీ బలం ఏ పాటి అనుకున్నారు. కొంతమందికండి ఎందుకు వాళ్ళకి సపోర్ట్గా వెళ్తున్నావు, ఎందుకు వీళ్ళకి సపోర్ట్గా వెళ్తున్నావు అంటారు. మరొక చోటుకి వెళ్ళి నాకు సపోర్ట్ చేయవా అంటారు. ఎట్లా? ఎదుటి వాళ్ళకి సపోర్ట్ వద్దు అంటున్నావు, మరి నీ కాడకు వచ్చినప్పుడు సపోర్ట్ ఎవరు చేస్తాడు? సంగమా? ఏమి విత్తుకుంటే అదే పంట అంటే అది. ఈ వ్యక్తికి సపోర్ట్ ఉంది, వెరీ గుడ్, ఈ సపోర్ట్ని తీసుకో. నీకు ఏమైనా సపోర్ట్ ఉంటే నీ సపోర్ట్ నువ్వు తీసుకో. ఇక్కడ ఈయన సపోర్ట్ని బట్టి గెలవరు, ఇక్కడ ఈయనకున్న సపోర్ట్ని బట్టి గెలవరు. మరి దేన్ని బట్టి గెలుస్తారు? నీతి న్యాయాన్ని బట్టి గెలుస్తారు. స్తోత్రం. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గెలుస్తారు. అంతేగాని ఫలోమని కోరాహు సంబంధులు ఉన్నారని కోరాహు గెలిచాడా? తన అనుచరులు గెలిచారా? గెలవలేదు. ఎందుకని? న్యాయం కావాలి. న్యాయం తీర్చేది ఎవరు? న్యాయము తీర్చే. అమ్మో, చాలా వచ్చేసింది మీకు. ఎంత దూరం వచ్చేసారో. ఎస్, ఎవరు ఉండాలి? అన్యాయం తీర్చేటోళ్ళు కాదు, అక్రమం మాట్లాడేటోళ్ళు కాదు. న్యాయం చిన్న విషయంలో కూడా న్యాయమే తీర్చాలి. చాలు యేసయ్యా. ఎవరుంటే చాలు? న్యాయం తీర్చే నీవుంటే చాలు. అన్యాయం జరుగుతుందని కుటుంబంలో న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. అక్రమం జరుగుతుందని కుటుంబంలో న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. మనం ఎవరు భయపడాల్సిన పని ఏమీ లేదు. ఏదేమైనా అంతా తన చిత్తానికే తల ఉంచాలి. అది నేర్చుకోవాలి క్రైస్తవులు. కష్టం, బాధ, హింసలు, ఇబ్బందులు మాకు వద్దు అనుకోకూడదు. ఎక్కి ఏడిపొచ్చినా, ఎక్కిరింతల పాలైనను, ఎక్కి ఏడిపొచ్చిన కన్నీళ్ళు తుడిచేది ఎవరు? ఆయనేగా అండి. వ్యాధి బాధలు ఎన్ని ఉన్నా, రోగములతో కృంగిపోయిన వైద్యుడు ఎవరు? ఆయనేగా అండి. ఎంతమందిని స్వస్థపరిచాడు, ఎంతమందిని బాగు చేశాడు, ఎంతమందికి స్వస్థతనిచ్చాడు, ఎంతమంది సచ్చినోళ్ళు లేపారు. హలో, ఎవరు లేపారు? కుటుంబాన్ని దేవుడు కట్టాడండి. ఎక్కడో ఉన్న భార్యను తీసుకొచ్చి పెళ్లి ప్రసంగం చేస్తున్నారు అనుకోకండి. ఎక్కడో ఉన్న ఒక స్త్రీని తీసుకొచ్చి ఎక్కడో ఉన్న ఒక పురుషుడికి జతపరుస్తూ ఉంటాడు. ఎక్కడో ఉన్న పురుషులు తీసుకొచ్చి ఎక్కడో ఉన్న స్త్రీ, ఆమె ఉద్దేశాలు ఈమె ఉద్దేశాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పనులు వేరు, వాళ్ళ చిత్తం వేరు, వాళ్ళ ఉద్దేశం వేరు. ఏదేమైనా ఆమె ఇష్టాన్ని పక్కన పెట్టాలి, ఈమె ఇష్టాన్ని, అతగాడి ఇష్టాన్ని పక్కన పెట్టాలి. వాళ్ళ ఇష్టాలు పక్కన పెట్టి జీవిస్తేనే కుటుంబం. లేదు నా ఇష్టాన్ని నేను విడిచిపెట్టను అనుకుంటే రోజు యాక్సిడెంట్లే, ఇంట్లో రోజు యుద్ధాలే. ఎందుకని? ఆమె ఇష్టం వేరు, ఇతగాడి ఇష్టం వేరు. అందుకని ఇరువురి ఇష్టాలు ఏమైపోవాలి? ఒకటైపోవాలి. ఒకటిగా ఉండాలంటే ఇద్దరు కలిపి ఎంతమంది? ఇద్దరు ఒకరైపోవాలా? ఇద్దరు కూడా ఒక్కరైపోవాలి ఇంట్లో. స్తోత్రం. ఎలా అయిపోవాలి? భార్య భర్తలు కూడా ఇద్దరు ఒకలే అయిపోవాలి. కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఒంటరిగా ఉన్నాడు, ఏమీ లేకుండా ఉన్నాడు, ఆదరణ లేకుండా ఉన్నాడు. సాటైన సహాయం ఉంటే బాండు అనుకున్నాడు. ఎవరండి? అసలు
విశ్వాసానికి తండ్రిగా ఎవరుండాలి? అబ్రహాం గారు ఉండాలా? ఆదాం గారు ఉండాలా? ఎవరుండాలి? ఎందుకు ఉండాలి? ఆయనే ఎందుకు ఉండాలి? ప్రారంభానికి వ్యక్తి, ప్రారంభ పురుషుడు. ఎందుకు? ప్రారంభ పురుషుడు శాపాన్ని అనుభవించాడు. ఆదాముని దేవుడు సృష్టించాడు. సృష్టించి ఒంటరిగా ఉండక బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉంటే నీ ఆలోచనలు మారుతాయి, ఒంటరిగా ఉంటే నీ బుద్ధులు మారుతాయి. నీకు తోడుగా ఒక హామీనిస్తాను. స్తోత్రం. సరే, ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎంతమంది అయ్యారు? 2 అయ్యారు. వాళ్ళిద్దరిని దేవుడు దీవించాలనుకున్నాడు, వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలనుకున్నాడు. మొత్తం విస్తారంగా ఉన్న సువిశాల లోకంలో వీళ్ళిద్దరే బాసులు అయ్యారు. స్తోత్రం. నువ్వు దేనితో మాట్లాడినది నీ స్వాధీనానికి వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏమి చేసేటోడో, దేవుడు ఏ యొక్క గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆయన ప్రేమించేటోళ్ళకి కూడా అంతే పవర్ ఇచ్చాడండి. ఈరోజు జరగకపోవడానికి కారణం విశ్వాసం లేకపోవడం. స్తోత్రం. ఆయన ఎట్లయితే చేశాడో, సృష్టి కలుగునుగాక, జలరాశులు కలుగునుగాక అని ఎలా ఆదేశిస్తే అవన్నీ ఎట్లా వచ్చాయో మనుషులకు కూడా పవర్ ఇచ్చాడు ఆయన. మరి ఎందుకు పొందుకోలేకపోయారు? ఏదో అవిధేయత, ఏదో అక్రమము, ఏదో ఉండకూడని స్వభావము, ఉండకూడని లక్షణాలు ఇట్లా ఉంటూ ఉండగా, ఈ భార్యాభర్తలు ఇంటూ ఉండగా అన్ని సమస్తాన్ని వీళ్ళకిచ్చి దేవుడు చక్కగా సాయంకాలం వచ్చి ఎవరితో మాట్లాడేవాళ్ళు? వీళ్ళ సహవాసం ఎవరితోనూ? అమ్మో, వీళ్ళ సహవాసం దేవునితో. దేవుడు వచ్చేటప్పుడు కూర్చుని చక్కగా మాట్లాడుకునేవారు. ఇలా మాట్లాడుకునేవారేమో, జాగ్రత్తగా ఉండండి, అట్లా ఉండండి, ఇట్లా ఉండండి అని. ఇలా ఉంటూ ఉండగా ఒక వార్త వెళ్ళకూడని ఆమె దగ్గరికి వెళ్ళింది, దుష్టుడి దగ్గరికి వెళ్ళింది. వీళ్ళిద్దరికి ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఎలా బ్రతకాలి, ఎట్లా జీవించాలి, మీరు ఏ విధంగా ఉండాలి అని ఒక ట్రైనింగ్ ఇస్తుంటే, వీళ్ళిద్దరికి ఒక బోధ చేస్తుంటే ఈ కుటుంబానికి దేవునికి మధ్య వచ్చేసిందండి. ఎవరు? అయ్యి బాబోయ్, ఇందా పాట చెప్పేశారు. ఎవరు? క్రీస్తు పూర్వం నుంచి విని ఉంటున్నామమ్మా. సాతానని కూడా చెప్పకపోతే మా ముఖం మీరు మీరు ఏమేరు మీరు తో అని కొట్టరు మీరు. అసలే పుస్తకంలో బైబిల్ ఎంట్రన్స్లో ఉంది. ఎంట్రన్స్లో ఉన్న కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి ఎవరో మాకు తెలియదా? ఈ రోజుకి మా కుటుంబాన్ని అదేగా అమ్మ మోసం చేస్తుంది. దీన్ని నిన్నెవరైనా అన్నమాట, అన్నమాట. ఇక్కడ చెప్తుంది మంచిదే, ఫస్ట్ అధ్యాయంలో ఉంది మంచిదే. నువ్వు ఆమెకులాగే ఉంటున్నావు. ఆమె విన్నది కనుక పాడయింది, నువ్వు వినకూడదు. స్తోత్రం. వీళ్ళకి, ప్రభుకి వీళ్ళకి ఉన్న మధ్య సంబంధాన్ని బట్టి ఆజ్ఞలు ఉంటాయి కదా. మీకు ఆజ్ఞలు ఉన్నాయా? శైలమ్మ ఉన్నాయా? ఆజ్ఞల కోసమేగా పరిగెత్తున వస్తున్నాం. శుక్రవారం ఆదివారం కళ్ళేసిన చూడలేదా? ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి పనంతా పక్కన పెట్టి వచ్చాం. కొందరికి ఆజ్ఞలు లేవు, సర్ప సంతానం పాము పిల్లలకి. స్తోత్రం. మనకు ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞల కోసం వస్తూ ఉన్నాం, ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాం. ఆజ్ఞను ధిక్కరిస్తే దేవుణ్ణి ధిక్కరించినట్లని, ఆజ్ఞకు విధేయత చూపించకపోతే దేవునికి విధేయత చూపించలేని వారమనని, దేవుని యొక్క ఆజ్ఞ ఎట్లా ఉందో అట్లా కాస్తో కూస్తో నెరవేరుస్తూ నడుస్తున్న వారం. పడుతూ ఒక్కొక్కసారి లెగుస్తూ, పడుతూ ఒక్కొక్కసారి లెగుస్తూ మనం ఇట్లా జీవిస్తున్న వారము. ఇట్లాగే వీళ్ళకి ఒక ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? ఏం చెప్తున్నాడు? వీళ్ళ సహవాసంలో ఏముంది? యేసయ్య వీరిని ముచ్చటిస్తూ ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు నిర్భయముగా తినొచ్చు, ఇవన్నీ తినొచ్చు, స్వేచ్ఛగా తినొచ్చు, భూమిని స్వాధ్యం చేసుకోవచ్చు, భూమి మీ మాటకు లొంగిద్ది, మీరు ఏం చెప్తే అది జరిగిద్ది, ఎట్లా పడితే అట్లా మీరు ఉండొచ్చు ఇందులో. కానీ అదమ్మా, ఓ అవ్వమ్మా, మీరిద్దరు ఎట్లా ఉండాలో తెలుసా? తోట మధ్యలో ఉంది ఒక చెట్టు, దాన్ని ముట్టమాక, దాన్ని ముట్టకు, దాన్ని తినకు. ఇదే వేసాడు ఆయన. ఈరోజు మనకు చెప్తున్నాడు, ఏది ముట్టకు, ఏది తినకు, ఎక్కడికి వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ చెప్తున్నాడు ఆయన. వీళ్ళిద్దరికి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు అన్నీ తినొచ్చు,
ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి తోటలో ఉన్న ప్రతి ఒక్కటి తినండి, కానీ తోట మధ్యన ఉంటుంది ఓ చెట్టు. ఆ చెట్టు పొలం మాత్రం మీరు తినడానికి వీరు లేదు అన్నాడు. అన్నప్పుడు ఓకే అయ్యా, మేము చూడం, మేము ముట్టం, మేము తినం, సదా నీ ఆజ్ఞకు లోబడతాం అని ఇద్దరు చక్కగా ఉన్నారు. ఈ లోపల ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, ముచ్చడించాడు. ఈ లోపల భార్య భర్తలు ఇద్దరు తిరుగుతున్నారు. ఆ తోటకి రాజులు వీరే. స్తోత్ర. రాజు ఆయన, రాణి ఈమె. యావదాస్తికి వీళ్ళే వారసులు, బాసులు. దీనికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఎవరికి కోపం వచ్చేసింది? బాగుంటే సైతానికి కోపం అండి, అభివృద్ధి పొందితే సైతాన్ గడికి కోపం అండి, అసూయ వచ్చేస్తుంది. ఎవరైనా చక్కగా బ్రతుకుతుంటే సైతానికి ఈర్ష్య వచ్చేస్తుందండి. వీళ్ళు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఇట్లా బ్రతకకూడదు అనుకుంటూ ఉంటుంది. దీనికి కూడా, ఈ సర్పానికి కూడా ఆ భార్యాభర్తల మీద కోపం వచ్చేసింది. అమ్మో, పురుషుడి దగ్గరికి వెళ్తే వింటాడో వెండో, మళ్ళీ ఇట్లా అట్లా అంటాడేమో, నన్ను పో అంటాడేమో, నాకు ఆప్షన్ ఏమో ఉండదేమో, అందుకని ఈమె దగ్గరికి వెళ్దాం. ముచ్చట్లు ఎక్కువ ఎవరు వింటారు? వాళ్ళు ముచ్చట్లు వేరు, వీళ్ళు ముచ్చట్లు వేరు. స్తోత్రం. వీళ్ళ ముచ్చట్ల కంటే ఆ వాళ్ళ ముచ్చట్లే మహాభయంకరం, కానీ వాళ్ళ ముచ్చట్ల కంటే వీళ్ళ ముచ్చట్లు మరింత భయంకరం. స్తోత్రం. అందుకని ఆ ముచ్చట్లు పక్కన పెట్టు అంటుంది బైబిల్. ఏ ముచ్చట్లో? ఆ ముచ్చట్లు పక్కన పెట్టేసి ఆ ముచ్చట్లోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్తుంది. చక్కగా వచ్చింది. ఇది నిజమా అంది. ఎవరన్నా వచ్చి వస్తే పిల్ల ఇది నిజమేనా అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది? దీనికి ఏదో తెలిసింది నా గురించి, అందుకే ఎట్లా అడుగుతుంది అనుకుంటాం కదా. ఇది వచ్చి ఏమంటుంది? నేను విన్నది నిజమేనా అంటుంది. అసలు నువ్వేం విన్నావు అని ఏమంటుంది. ఏమిన్నానంటావేంటి? మీ బాస్ నీకు ఏదో ఆజ్ఞ చేశాడు కదా. అవును, అన్ని తినమన్నాడు, అన్ని చక్కగా తినన్నాడు, అన్ని చక్కగా తాగు అన్నాడు, ప్రతి వృక్ష ఫలము నీదే అన్నాడు, కానీ తోట మధ్యనున్న చెట్టు ఆ పళ్ళు కానీ ముట్టొద్దు, తినొద్దు అని అన్నాడు. అందుకే మేము దాని జోలికి మేము పోము అని అంటే, దాని జోలికి వెళ్తే ఏంటంటే చస్తారు. ఏమన్నారు? చచ్చిపోతావు, ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. కానీ దాని దగ్గర మేము వెళ్ళట్లేదు అని ప్రభు ఏం చెప్పాడో ఆ సర్పానికి అదే చెప్తుంది. ఇది వెంటనే ఆచరిస్తుంది, మీరు చావనే చావరు. యేసయ్య ఏమన్నాడు? దాన్ని ముట్టొద్దు, దాన్ని తినొద్దు, ముట్టిన దినమున తిన్న దినమున నువ్వు చచ్చిపోతావు అన్నాడు. కానీ ఇదేమంటుంది? వెళ్ళి నువ్వు చావవు, నువ్వు దేవుళ్ళ అయిపోతావు, నువ్వు దేవదూతలా మారిపోతావు, నువ్వు దేవుళ్ళ అయిపోతావని మీ రాజుకి మీ దేవునికి కోపం. నువ్వు బాగుండాలంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకు నువ్వు ఒకసారి తిని చూడు రాదంటే మొత్తం వీళ్ళిద్దరి మాటల్లో ఏం చేసింది? కొన్ని పోసేసుకుని ఆమె తినేసింది. తినంగానే వచ్చేసింది ఇంటిలోకి పతనం. తినంగానే కళ్ళు తెరవబడ్డాయి. ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో తెలియలేదు, ఇన్నాళ్ళు ఏ ఆనందంలో ఉన్నారో తెలియలేదు. ఎప్పుడైతే తినకూడని తిన్నారో కళ్ళు తెరవబడ్డి బోసువరము, సిగ్గు. ఎవరికి? తినకముందు సిగ్గు తెలియలేదా? తెలియలేదు. తిన్న వెంటనే సిగ్గు తెలిసింది. అప్పుడు ఈ మెత్తగాడు ఎదురుకు రాలేకపోతుంది, అత్తగాడు ఈ మెదరికి మేము దిగంబరులము. వద్దు అన్నది చేస్తే నష్టం ఉంటుందండి. ఎవరు వద్దు అన్నది చేస్తే? దేవుడు వద్దు అన్నది చేస్తే. సంఘాలు ఎందుకు, సేవకులు ఎందుకు అంటే దేవుని ఉద్దేశాన్ని బయలుపరచడానికి. స్తోత్రం. నష్టంలోనూ కూరుకుపోకుండా, కష్టాల్లోనూ కూరుకుపోకుండా, వాళ్ళని కష్టాల్లో నుంచి నష్టాల్లో నుంచి విడిపించడానికి ప్రయత్నం చేయడమే సేవకుల యొక్క డ్యూటీ. వద్దు అని చెప్పగానే వీళ్ళు ఇట్లా ఉన్నారు. ఇట్లా ఉండగానే మరుసటి రోజు వచ్చాడు ఆయన. ఎక్కడికి? ఇక్కడికి. మరుసటి రోజు వచ్చి తోటలోకి ఎక్కడ కనిపించట్లేదేంటి? వీళ్ళు ఆనందగడ కనిపించట్లేదేంటి? ఏమయ్యాడు? చిన్న బిడ్డ అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు, అప్పుడప్పుడు కనిపించట్లేదేంటి? ఏమయ్యాడు అని అనుకుని పిలుస్తున్నాడట. ఓ ఆదామా ఎక్కడా, అవ్వమ్మ ఎక్కడంటే అప్పటికప్పుడే దాక్కున్నారంట. ఎందుకు దాక్కున్నావు? యేసు ఎదురుకు రావడానికి సిగ్గట్టు వచ్చింది వీళ్ళకి. స్తోత్రం. నేరుగా యేసుతో మాట్లాడేవారు, నేరుగా ఆయనతో ముచ్చటించేవారు, టీవీగా వచ్చేవారు. యేసు పిలుస్తుంటే వీళ్ళకి ఏమొచ్చింది? అంతకు ముందు నీకు సిగ్గు తెలియలేదా?
తెలియలేదు. అంతకుముందు నువ్వు ఎట్లాగున్నావు? అంతకుముందు ఆయనలా ఉన్నావు నువ్వు. స్తోత్రం. పండు తిన్న తర్వాత కాదు ఆయన రూపం, పండు తినకముందు నువ్వు ఆయనలా ఉన్నావు. పండు తిన్న తర్వాత నీలోకి పాపం ఎంటర్ అయిపోయింది, లోకం వచ్చేసింది నీలోకి. నీకు సిగ్గంటే ఏంటో తెలుస్తుంది. దిగారత్వం అంతకుముందు నీకు తెలిసేది కాదు. దేవుడు అంతకుముందు మంచిగా ఉంచాడు, వెళ్ళి తర్వాత మంచిగా ఉంచాడా? తిన్న తర్వాత బాగున్నారా, తినక ముందు బాగున్నారా? ఆజ్ఞ పాటిస్తే బాగుంటావా, ఆజ్ఞను పాటించకపోతే బాగుంటావా? తినే లక్షణము స్త్రీకి ఉంది, ఓకే. పురుషుడికి అది నేర్పకూడదు. నువ్వు తిను, నువ్వు తిరుగు, నువ్వు తాగు, నువ్వేదైనా చెయ్యి, కానీ పురుషుడికి తీసుకురాకూడదు. అది పురుషుడికి ఎందుకు తీసుకురాకూడదు? ఒక ఆజ్ఞ ఉంది అక్కడ. నువ్వు ఎవరి మాటో విని తినేస్తున్నావు, ఎవరి మాటో విని డిస్టర్బ్ అయిపోతున్నావు, ఎవరి మాటో విని చెడిపోతున్నావు. ఓకే, నువ్వు పాడైపోవు, కానీ పురుషుడు చెడిపే రైట్స్ నీకు లేదు. నీ భర్త అయితే, నీ భర్తకు ఆజ్ఞ ఉంది, నువ్వు ఆజ్ఞ అతిక్రమించేశావు. నీ భర్తకి ఏముంది? ఆనందం ఏముంది? భార్య భర్తలకి ఇరువురికి ఏముంది? ఆజ్ఞ ఉంది. అందులో ఒక ఆమె ఆజ్ఞ మీరేసింది, మరి ఇంకొకరికి ఏముంది? ఆజ్ఞ ఉంది కదా. నీకు ఆజ్ఞ లేదని నీ భర్తకు ఆజ్ఞ లేకుండా లేదు, నీ భర్తకు ఆజ్ఞ ఉంది. భక్తి కలిగిన భర్త అయితే భక్తిహీనురాలైన భార్యకు సపోర్ట్ చేయకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే తప్ప అదనంగా వెళ్ళిపోకూడదు. అదనంగా వెళితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ప్రేమగా ఉండాలి. మంచి కుటుంబ వ్యవస్థ దేవుడు పెట్టిన తర్వాత కుటుంబాన్ని దేవుడు ఎందుకు పాడు చేస్తాడు? కుటుంబాన్ని దేవుడు పాడు చేయడు. కుటుంబ వ్యవస్థ పెట్టింది ఆయన. నువ్వు ఒంటరిగా ఉండకూడదని, నేను ఒంటరిగా ఉండకూడదని మనం కుటుంబంగా చేసింది ఆయన. మరి మన కుటుంబాన్ని పాడు చేస్తాడా? పాడు చేయడు కదా. ఈ కుటుంబంలో కూడా ఎట్లా బ్రతకాలో చెప్పాడు. అట్లా బ్రతకపోతే పతనం అవుతాం. భక్తిహీనురాలు భర్త ఉన్నాడు అనుకోండి, భక్తి కలిగిన భార్యకు సపోర్ట్ చేయాలి. రివర్స్గా మనం ఏం చేయాలి? ఉంటూ ఉండాలి. కానీ ఇద్దరు భక్తి కలిగిన వాళ్ళే. ఎవరిద్దరు? ఆదాము అవ్వ ఇద్దరు భక్తి కలిగిన వాళ్ళే. కానీ ఏం చేసేసింది? అవ్వ ఎవరి మాట విన్నది? దేవుని మాట కాస్త పక్కన పెట్టి సర్పం మాట వింది, పాము మాట వింది. మీరు చావరో, మీరు దేవుళ్ళు అయిపోతారు, మీరు సూపర్గా ఉంటారు, మీ మనోనేత్రాలు తెరవబడతాయి, మీరు దేవదూతల్లో అయిపోతారంటే ఆ మాటలన్నీ వెళ్ళిపోయినాయి. ఈమె తినగా అతగాడికి కూడా ఇచ్చేసింది. ఇద్దరు మళ్ళీ ప్రభు వచ్చేటప్పటికి ఇద్దరు దాక్కున్నారు. ఇద్దరు చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. అంజూరపు మట్టలు ఏమో ఉంటే కట్టుకుని దాక్కుంటున్నారు. ఎదురికి రాలేకపోతున్నారు. ఎదురికి ఎందుకు రాలేకపోతున్నారు? వీళ్ళు కళ్ళు తెరవబడ్డాయి, వీళ్ళకి సిగ్గు తెలుస్తుంది, వీళ్ళు ఏం చేశారో తెలిసింది. మీరు అక్కడ ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదే. నేను వచ్చే టయానికి నేను మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తే మీరు నన్ను ఎదుర్కోవడానికి వచ్చేటోళ్ళు. స్తోత్రం. కానీ ఏంటి ఇప్పుడు రివర్స్ అయిపోతుంది? ఏంటి? నేను వచ్చాను కానీ మీరు కనిపించట్లేదు ఏంటి? ఎందుకు దాక్కుంటున్నావు? నేనేమైనా వద్దు అన్న పని చేసేవా? నేను తినొద్దన్న పండు ఏమన్నా ముట్టుకున్నావా? నువ్వు దాక్కుంటున్నావంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు అదే పని చేసి ఉంటావు. ఆదమా, ఫస్ట్ నిన్ను అట్టుకుంటా నేను, తర్వాత వెళ్తాను నీ భార్య దగ్గరికి. అంటే నువ్వు నాకు ఇచ్చావు కదా, నేను ఒక్కడనే ఉంటే సరిపోదని. ఎవరుంటే సరిపోరని? కుటుంబ వ్యవస్థని కూలగొడుతున్నది మనం, కుటుంబాలు కూల్ చేసుకుంటున్నది మనం. భర్త కుటుంబం కూల్ చేస్తున్నాడు కొన్ని మార్లు, భార్య కుటుంబాన్ని కూల్ చేస్తుంది కొన్ని మార్లు. దేవుడు కాదు. ఇతను ఏమంటున్నాడు? పిలవంగానే నువ్వు నాకు ఇచ్చావు కదా భార్యను, ఆమె తీసుకొచ్చి కొన్ని నాకు ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరికి ఏ షరతు పెట్టాడు ఆయన? తినొద్దు, అన్నీ తిను, ఇది మాత్రం తినొద్దు అని చెప్పాడు. వీళ్ళు విన్నారా? వినలేదు. దేవుడు ఏదో వద్దన్నాడో అదే చేస్తూ వచ్చారు. వీళ్ళిద్దరికీ నష్టం వచ్చేసింది. వీళ్ళిద్దరికి ఏ పనిష్మెంట్ వచ్చిందో, వీళ్ళిద్దరికి అది ముగ్గురికి ఏ పనిష్మెంట్ వచ్చిందో తర్వాత చెప్తాను. ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు ఆయన. వాళ్ళు భార్యాభర్తలే. వాళ్ళు భార్యాభర్తలు ఫలించడానికి, వారి భార్యాభర్తలు వాళ్ళ కొడుకులు పుట్టినోళ్ళు లోకానికి వెలుగుగా ఉండడానికి కారణం ఏంటంటే వద్దు అని మానేసుకుంటూ వచ్చారు. స్తోత్రం. ఎవరు వాళ్ళు? జకరియా, ఎలిషబెతులు. ఈ జకరియా ఎలిషబెతులు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఆదేశించాడు. ఎలిషబెత్తుకి పిల్లలు లేరు, గుడ్రాలు.
అయినప్పటికీ దేవుణ్ణి ప్రేమిస్తూ ఈ భార్యాభర్తలు ఇరువురు సకల ఆజ్ఞ ప్రకారము సమస్త ఆజ్ఞను నెరవేరుస్తూ ఏమి లేకపోయినా ఉంటేనే దేవుడా, ఉండకపోతే దేవుడు కాదా? ఏదైనా దేవుడేగా. వీళ్ళిద్దరూ నమ్మకస్తులుగా ఉంటూ ఉన్నారు. ఒకరోజు ఇట్లాగే జరుగుతూ ఉంది సభా కార్యక్రమము. దూపం వేయడానికి వచ్చింది. వచ్చిన తరువాత దేవుని దూత జకర్యతో మాట్లాడడం ప్రారంభించింది. స్తోత్రం. ఎవరితో మాట్లాడడం ప్రారంభించింది? ఎవరు మాట్లాడారు? అక్కడ వాళ్ళిద్దరితో ఎవరు మాట్లాడేవారు? దేవుడు మాట్లాడేవాడు. స్తోత్రం. దేవుడు మాట్లాడేవాడు. దేవుని మాట విన్నని చెప్పి సూపర్గా ఉన్నారు వాళ్ళు. దేవుని మాట వినప్పుడే పతనమయ్యారు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ చక్కగా దేవుడి సన్నిధికి వస్తూ చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. కానీ వీళ్ళు దేవుని మాట వింటూ ఉండగా దేవుడు ఎట్లా ఉంటూ ఉన్న టైంలో వీళ్ళు జకర్యతో దేవుడు మాట్లాడాడు. నీ భార్య, చెప్పండి, నీ భార్య గర్భవతి అవుతుంది, నీ కొడుకును పుట్టేవాడు కుమారుడు. స్వాస్యం అవి ఎవరి తరం? అవి ఎవరికి ఇవ్వాలో స్వాస్యాన్ని వాళ్ళకి ఇస్తాడు ఆయన. స్తోత్రం. అందరికీ ఇవ్వడం. హల్లెలూయా. స్వాస్యము అందరికీ రాదు. భక్తిహీనుల యొక్క ఆశ ఏమైపోతుంది? గట్టిగా చెప్పండి. ఎవరిది? భక్తిహీనులు అనుకుంటారు కానీ ఏది చేయలేరు. భక్తి కలిగిన వాళ్ళు అనుకుంటారు కానీ ఎమర్జెన్సీగా పనులు చేస్తారు. స్తోత్రం. ఆ భక్తుల యొక్క వెనుక, భక్తుల యొక్క ముందు దేవుడు ఉన్నాడు. ఆ భక్తుల యొక్క ఆలోచించే ప్రతి మాట, ప్రతి ఆలోచన ఆమేన్ ఆమేన్ ఆయన అమలు చేస్తున్నాడు. ఓకే, ఆల్ రైట్, నేనున్నాను నీ వెంట. స్తోత్రం. మరి భక్తిహీనుల వెంట ఉండేది ఎవరమ్మా? అమ్మా నువ్వు ఎట్లా అయిపోదామని దానికి ఈర్ష్య ఎక్కువ. నువ్వు బాగుంటే అది ఒప్పుకోదు. నిన్ను ఎట్లా పతనం చేయాలని, పతనం కోసం కూడా నీతో ప్రేమగా ఉంటారు. పాడు చేయడానికి కూడా నీతో ప్రేమగా ఉంటారు. నీ కుటుంబాన్ని కోల్చడం, నువ్వు మళ్ళీ బాగున్నావని తెలిస్తే జీర్ణించుకోలేరు. బాగు దేవుడే కోరుకుంటాడండి. స్తోత్రం. బాగు దేవుడు కోరుకుంటాడు. బాగు దేవుడు సేవకుడు కోరుకుంటాడు. బాగు కోరుకుంటున్నాడని వీడు ఉండకూడదు ఏంటి? బాగు కోరుకుంటున్నాడనే కదా వీడు ఉండకూడదు. ఏమైపోవాలి? నువ్వు ఉన్నా పోతాడు, నువ్వు అనుకున్నా పోతాడు, నువ్వు అనుకోకపోయినా పోతాడు. ఎవరు పిలిస్తే? వాడేంటి? నువ్వు కూడా. వాడు పోయేది అక్కడికే, నువ్వు పోయేది అక్కడికే. కానీ ఎక్కడ ఉండాలో నిర్ణయించేది వాడు మాత్రం. స్తోత్రం. ఎవడికి ఇస్తారని కాదు. వెనుక ముందు, వెనుక ముందు. ఒక చెట్టు ఆకు పడిపోవడానికి వాలిపోతూ ఉంటుంది, ఎండాకు. ఒకసారి వెనకటికి మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆకు పడిపోతుంటే నిలబడినటువంటి పచ్చాకు, ఒక చెట్లునేగా ఉన్నాయి ఇవన్నీ. ఎందుకు ఇంత స్వార్థం? ఒక కుటుంబమేగా, ఎందుకు ఇంత అసూయ? ఒక సంఘమేగా, ఎందుకు ఈ భేదాభిప్రాయాలు? క్రీస్తు రక్తం చేత కడవబడిన వారిమేగా, ఎందుకు అన్ని సమస్యలు? ఈ ఆకు ఈ ఆకు అని నిలబడి ఉంటే ఒక ఆకు ఇలా వాలిపోయి ఎప్పటి నుంచో ఉంటే నీ పని అయిపోయింది. నీ పని అయిపోయింది. ఏమైపోయింది? అది కొంచెం 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 కిందకు వాళ్తే నీ పని అయిపోయింది. ఇంకా కొంచెం కిందకు వాళ్తే మరి బాగా అయిపోయింది నీ పని అని హేళన చేస్తూ ఉండేవట. ఒకరోజు టైం వచ్చింది, దాని టైం వచ్చింది, పండిపోయి దాని టైం వచ్చింది, కింద పడిపోయింది. కింద పడితే అపహాసం చేస్తున్నాయట. ఏంటి? నిలబడ్డ పచ్చి ఆకులన్నీ హేళన చేస్తున్నా, మేము నిలబడ్డాం చూడు. కింద పడ్డది అంటుందంట. హలో, ఇప్పుడు నేను పడ్డాను, నెక్స్ట్ నువ్వే. స్తోత్రం. ఏంటి? నేను పడ్డాను, నెక్స్ట్ నువ్వే పడతావు. నీ దగ్గర ఇన్నాళ్ళు సపోర్ట్గా ఉన్నది నేనే. నీ కళ్ళు కనిపించిన నా విలువ నీకు తెలియలా. బ్రతుకుండగా విలువ తెలియదండి. సహవాసం చేయకపోతే విలువ తెలియదండి. ఏమంటుంది ఇది? మొత్త పక్కన ఇంకేముంటుంది? మరో మొత్తం ఉంటుంది. ఆకు పక్కన ఇంకొక ఆకు ఏముంటుంది? ఇది ఇలా ఊడిపోగానే దాని కలర్ అక్కడ షేప్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ఆకు ఉండేది పడిందేనని ఇది అంటుందంట. నువ్వు అలా సపోర్ట్గా ఉండడానికి, నువ్వు ఇంకా అలా నిలబడి ఉండడానికి మొదటున్న నేనే పిచ్చదన్నా. అది నీకు తెలియక ఇప్పుడు నేను పడిపోతే నీకు సపోర్ట్ లేదు, నెక్స్ట్ పడేది నువ్వే.
హల్లెలూయా. ఏది చెప్తుంది? పడిపోయింది చెప్తుంది, పాఠం నేర్పిస్తుంది. దేనికి? నెక్స్ట్ పడిపోయేదానికి. నువ్వు పడకుండా ఎన్నాళ్ళు ఉండడానికి సపోర్ట్ నేను, నువ్వు ఇంకా తొందరగా ఎండిపోకుండా ఉండడానికి సపోర్ట్ నేను పడ్డానని నువ్వు హేళన చేస్తున్నావు, నేను పడిపోయానని నువ్వు నవ్వుతున్నావు, నేను పడలేదే పిచ్చిదాన, నా టైం అయిపోయింది, నెక్స్ట్ నీ టైమే రాబోతుంది అని చెప్పిందంట. ఏది? కొబ్బరాకు. స్తోత్రం. కుటుంబాన్ని కట్టేటప్పుడు దేవుని మీద ద్వేషం, సంఘాన్ని కట్టేటప్పుడు సేవకుడి మీద ద్వేషం. ఈ ద్వేషం ఎవరు పుట్టిస్తున్నారు? ఇది నిజమా? నేను విన్నది నిజమేనా? నీ విషయంలో నేను తిట్టారంటగా ఏం చేస్తే తిట్టించుకున్నావు? తిట్టడానికి కారణం ఏంటి? అది అడగాలి ఫస్ట్. సహవాసం నుంచి నేను పొమ్మన్నారా? సహవాసం నుంచి నువ్వు బయటికి పోవడానికి రీజన్ ఏంటి? నువ్వేదో చేసావు, వీళ్ళు ఇలా చేసిందంతా వదిలేస్తారు. ఏం చేసింది? తిట్టడానికి కారణం. పిల్లోడు అల్లరి చేస్తే కొడతారా? అల్లరి చేయకుండా కొడతారా? పిల్లలున్న తల్లులు, కుటుంబ వ్యవస్థ, స్త్రీలు మనుల కోసం చెప్తున్నా ఈరోజు. ఎలా ఉంటే కొడతారు? వాడు బుద్ధిగా ఉంటే కొడతారా? వాడు మీ మాట వింటే కొడతారా? మరి ఎప్పుడు తిట్టేది, ఎప్పుడు కొట్టేది? మీకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాడు చేసిన పని అడగాలి ఫస్ట్. ఎందుకు రా అంత ఇసిపిస్తున్నావు అనని. ఎందుకే అంత కొట్టావు? తప్పు. ఎందుకు రా నువ్వు ఎంత ఇసిపిస్తే ఇసుకుపోయి కొట్టింది నిన్ను అనాలి. కొంతమంది వచ్చి తల్లులకి బాధ కలిగేటట్లుగా ఉంటారు, తల్లులనే తిడతారు. మరి వాడు మాట విన్నప్పుడు వాడు నేర్పుతున్నావా? మాట విను, నాన్న మాట విను, లేక అమ్మ మాట విను అని నేర్పుతున్నారా? నేర్పట్లేదు. ఏదైనా ఉండడానికి ఒక రీజన్ ఉంది. ఇది వచ్చి నిజమా అంటుందంటే ఏంటి? ఆజ్ఞ వేసాడని దేవుని మీద ద్వేషాన్ని పుట్టిస్తుంది. అక్కడ వాళ్ళకి చెప్పాడు, నీ భార్య గర్భవతి అవుతుంది, కానీ ఏది తినాలో ఏది తినకూడదో వాళ్ళకి చెప్పాడు. ఎవరికి? వీళ్ళిద్దరికి చెప్పినట్లుగానే వాళ్ళకి చెప్పాడు. ద్రాక్షారసం తాగకూడదు, మందు తాగకూడదు, ఇతర కార్యక్రమాలు తినుబండారాలు తినకూడదు. ఎందుకు తినకూడదు? వాడు ఏ లోకంలో ఉన్నాడు? గర్భలోకంలో ఉన్నాడు. అదొక లోకం. ఆ లోకంలో నుంచి బయటికి ఎలా రావాలి? వాడు ఎలా రావాలి? ఆ లోకంలో నుంచి ఎలిజబెత్ గర్భంలో ఉన్నవాడు ఆ గర్భలోకంలో నుంచి బయటికి ఎలా రావాలి? వాడు పరిశుద్ధంగానే రావాలి. దేవుడు ఏది కోరుకుంటున్నాడో వాడి నుంచి కడుపులో ఉన్నవాడు కూడా ఆజ్ఞ చేసిన. నాకండి అది కోరిక. ఏది కోరిక? ఏదో గాడిద గుడ్డు. అప్పుడు గాడిద గుడ్డు ఎక్కడుందో వెళ్ళిపోవాలి వీళ్ళు. నాకు మొన్న ఒక వార్త చెప్పారు, పూతరేకు తినాలనిపించిందంట. నేను ఇవి నమ్మను. ఆల్రెడీ నేను కూడా తల్లిని కాబట్టి నాకు అది తినాలి ఇది తినాలని ఏమీ లేదు. స్తోత్రం. వీళ్ళకి తిండి ఎక్కువైపోయి కోరికలు అంతే. వీళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి పద్దాక ఇది తింటావా అది తింటావానని, పెట్టరా ఏదో ఒకటి పెట్టలే తినేస్తామనని అడుగుతూ ఉంటే ఏదో ఒకటి చెప్తాంగా. అడుగుతూ ఉంటే చెప్తామా చెప్పమా? అది ఇష్టమని కాదు, శ్రేష్టమని చెప్తాం అంతే. అది తినేయాలని కూడా కాదు. పూతరేకు రేపు కంటదనిపించింది, రాత్రి తెప్పించింది అంటే కాటరని పోనుండి. ఎక్కడి నుంచి? ఏంటింటికి వీళ్ళకి తినాలని ఆశ. ఏది అవసరం లేదు అనుకుంటే ఏది లేదు. ఏమీ లేకుండా ఏమీ తినకుండా ఉండేటోళ్ళు కూడా చాలామంది. ఎదురు కూర్చున్న రూతుందే ఇట్లాంటి ఆయిల్తోనే జన్మనిచ్చింది యజ్రగాడికి. స్తోత్రం. నేను ఎక్కడో నుంచి అయినపురం నుండి వచ్చేదాన్ని, వాడికినా ప్రార్థన చేసేదాన్ని. ఓ బిల్ల లేదు. ఎలా ఉన్నాడు వాడు? చూడండి ఒకసారి. అమ్మో ఎలా ఉన్నాడు? బక్క సిక్కిపోయినాడా? వాడి పరిస్థితిలో బంగారీగాడు చావు మధ్యలో ఉన్నాడు వాడు. స్తోత్రం. వ్యాధి బాధలు ఎన్ని ఉన్నా, రోగాలతో కృంగిపోయినా ఆ రోగంలో యేసు కన్ను పడితే, ఆ రోగం మీద, వ్యాధి మీద, బలహీనతల మీద యేసు యొక్క చూపు పడితే, స్తోత్రం, చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉండవు? 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు. వాడిని మర్చిపోయి ఉండేటోళ్ళం. తినాలి అని దానికోసం ఈరోజు తిండికి ఆజ్ఞను మీరుతున్నావు. నీ యొక్క ఆశలకు కోరికలకు దేవుడి పెడచెవు పెడుతున్నావు. అది నా టాపిక్, నా సబ్జెక్టు. వచ్చేదాన్ని స్త్రీల కొట్టం చూసుకునేదాన్ని,
కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా పో అంటే అక్కడ కూడా పోయేది కాదు. ప్రార్థన చేసి ఆయిల్ ఇచ్చేదాన్ని, ఆ ప్రార్థన నూనె తాగింది. హల్లెలూయా. ఆమె కూడా ఎన్నో మార్లు చెప్పింది, తిండి కోర్కెలు విడిచిపెట్టలేకపోతున్నారు కనుక చెప్తూ ఉన్నాను. నేను ఏమి తినకపోయినా శ్రేష్టమైన బిడ్డను ఇవ్వగలము. వారికి బిడ్డనిచ్చింది ఎవరు? నువ్వు కాదు. బిడ్డ నువ్వు పెట్ల, అమ్మ పెట్ల, నాన్న పెట్ల, చక్కగా అమర్చబడి. అంటే తింటేనే బాగుంటారు అనేది రాంగ్. అది తినకపోయినా బాగుంటారు యేసయ్య చూపు పడితే. స్తోత్రం. ఏ తిండి లేకపోయినా ఏవో బట్టి అన్నం మాత్రమే తిని ప్రార్థనను మాత్రం త్రాగుతూ వాడికి జన్మనిచ్చింది. శ్రేష్టమైన మెడిసిన్ వేసుకొని శ్రేష్టమైనవన్నీ తీసుకుని ఒక కుమార్తెకు జన్మనిచ్చి కుమార్తెను చంపుకుంది కదండి. అంటే అటు ఉన్నారు ఇటు ఉన్నారు. వాడికంటే ముందు ఒక ఆమె పుట్టింది, ఏమైపోయింది? చనిపోయింది. బిల్లలు వేసుకుందిగా, బ్రతకలేదా? బిల్లలు కాదు, నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా. నీ దయ లేకపోతే అప్పుడే పుట్టిన మీ బిడ్డ మీద కూడా ఎవరి దయ ఉండాలి? చెప్పండి సంగమ, ఎవరి దయ ఉండాలి? వాడిని లేపండి. నైట్ డ్యూటీ చేసి వచ్చినట్టున్నాడు వాడు. అప్పుడే పుట్టిన బిడ్డల మీద కూడా దేవుని దయ ఉండాలి. అందుకనే హెచ్కేల్లో ఉంటుంది కదా, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, రక్తంలో పొర్లుచున్న ఆమెను లేక అత్తగాడిని, పాపని కానీ బాబుని కానీ ఎవరు చూశారు? బ్రతుకు, నిండు 100 ఏళ్ళు బ్రతుకు, ఆరోగ్యంగా బ్రతుకు, మంచిగా బ్రతుకు, నా కొరకే బ్రతుకు, బ్రతుకుతావా అని మాట తీసుకొని పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు బ్రతుకు అని. అందుకనే కదా నువ్వు ఎదిగి ఆభరణ భూషిరాలు అయిన తరువాత నన్ను విసర్జించావు. చిన్నప్పుడు నా దయ కావాల్సి వచ్చింది, ఆ తర్వాత నా దయ కావాల్సి వచ్చింది. నీకు జ్ఞానమంతా వచ్చినప్పటికీ నువ్వు నా మీదే తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తే ఇక నీకెక్కడిది అని అడుగుతున్నాడు హెచ్కేల్లో. స్తోత్రం. చిన్నప్పటి నుంచి ఎదుగుతూ 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 ఎవరి కాపుదలు ఉండాలి? దేవుని కాపుదల్లోనే ఎదగాలండి. దేవుడు అంటున్నాడు కదా, ఎందుకు అంత ప్రత్యేకంగా ఉండాలి? నువ్వు ఏది పడితే అది తినమాకు, నిష్ఠా నియమాలతో నువ్వు ఎందుకు ఉండాలంటే భూమి మీద అతగాడే గొప్పోడు. స్తోత్రం. కడుపులో ఉన్నప్పుడు ఏర్పాటు చేసేసుకున్నాడు. ఆ లోకం లోకంలోని గొప్పవాడే. ఏది పడితే తినడానికి వీరు లేదు. ఆ లోకంలోంచి ఈ లోకంలోకి రావడానికి కూడా ఎవరు? అందరికీ ప్రభువులా ఉంటాడు ఇప్పుడు. స్తోత్రం. ఎవరు జన్మనిచ్చిన కుమారుడు? ఎలిషబెతు కనిన కుమారుడైన యోహాను ఈ లోకంలో ఎలాంటి వాడు? గొప్పవాడు. స్తోత్రం. నేను ప్రతిష్ఠించుకున్నాను. ఈరోజు దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు గొప్పదానివి. స్తోత్రం. ఇక్కడికి వచ్చిన నీవు గొప్ప వ్యక్తిగా ఉండాలి అని అంటే ఆ లోకానికి వెళ్ళాలి. స్తోత్రం. కడుపులో ఉన్న యోహాను ఎలాంటి ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తే గొప్పవాడు అవుతాడు? ఏది పడితే అది ఎలిషబెతు తింటే గొప్పవాడు అవుతాడా? కొన్ని మార్లు తినొద్దు అన్నదాని మీద మనసు లాగిద్ది. ఏది చెప్తారో అది కొన్నిసార్లు సైతం అది. ఆ స్పిరిట్ ఎవరిది? ఒకడు గట్ట మెడిసిన్కి వెళ్ళాడంట, నాటు మందుకి వెళ్ళాడట. నాకు తెలియదు, ఇది ఎవరు చెప్తే విన్నాను. నువ్వు ఇది వేసుకునేటప్పుడు కోతిని జ్ఞాపకం చేసుకోకు అన్నాడట. ఏం వేసుకున్నప్పుడు? బిల్లలు. ఆడిచ్చినోడు సచ్చినోడు చక్కగా వేసుకోరా బాబు, నువ్వు బాగుంటామని ఇస్తే బాగుండు. ఏది జ్ఞాపకం చేసుకోకన్నాడు? వీడు కవర్ దగ్గరికి వెళ్తాడు, కవర్ ఇప్పుతాడు, బిల్ల తీసుకున్నాడు బయటికి. వెంటనే ఏం గుర్తుపడతాడు? అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇది ఎక్కడికి వెళ్తుందండి? వీడు బాగు చేశాడా పాడు చేశాడే? వెళ్ళకు, మంచిది కాదైతే నాకు కదా అని ఆగుపో. తినకు, అది నాకు క్షేమం కాదు, నాకు శక్తినివ్వదు, ఆపేయి. వీడు బిల్ల తీస్తున్నాడు, రోజుకో బిల్ల తీస్తున్నాడు. వైద్యం అంతా అయిపోయింది, ఎక్కడ రోగం అక్కడే ఉంది. మళ్ళీ పోయి ఉంటాడు డాక్టర్ దగ్గరికి. ఎట్లా ఉన్నావు ఏంటి? ఎట్లా ఉండడం ఏంటయ్యా? ఒక్క గుండె కూడా నా లోపలికి పోలేదు. ఎందుకు పోలేదు? మీరు కోతిని జ్ఞాపకం చేసుకోకన్నారుగా. బిల్ల ఓపెన్ చేయంగానే తల్లడ్డు వచ్చేది, నాకు ఎదురొచ్చేసేది. నాకు ఏది కోతి? అది చెప్పుకుని ఉంటే బాగుండు కదా. వెళితే పతనం బాగోదు, పతనం వ్యాఖ్యానిస్తే బాగోదు.
కోరాహు వెంబడించే వాళ్ళ గురించి చెప్పుకున్నాం, బాగుందా? కోరాహు కుమారులు తన అనుచరులు ఏమన్నారంటే, ఎవడు పరిశుద్ధుడో, నీవేనా పరిశుద్ధుడివి? మేము కూడా పరిశుద్ధులమే. దేవుడు నీతోనే మాట్లాడి నీకే బోధిస్తాడా? మాకు కూడా మాట్లాడతాడు, మాతో కూడా బోధిస్తాడు. అక్కడ వరకు బాగానే ఉంది. ఏంటి, నీవేనా యాజకుడిగా ఉండాల్సింది? నీవేనా న్యాయాధిపతిగా ఉండవలసింది? నీకేనా అధికారము ఉండవలసింది? మాకు కూడా అధికారం ఉండాలని, మేము కూడా ఒక హోదాలో ఉండాలని మాకు అనుకుంటాం కదా. అందుకని మేము కూడా నీలా ఉండాలనుకుంటున్నాం. మీతో మాకు పని లేదు. ఎవరు చెప్పారు మీతో మాకు పని లేదని? ఫస్ట్ కోరాహు సంతానము చెప్పింది. కోరాహును అనుసరించేటోళ్ళు చెప్పారు. అక్కడ వరకు చాలా బాగున్నారు. కొన్ని రోజులు బాగుంది. దీపవృక్షాన్ని పట్టుకుని దేవుడి మందిరంలోకి వచ్చేంత వరకు వీళ్ళు మంచిగా ఉన్నారు. ఎక్కడ దాకా వచ్చినారా? కానీ మందిరంలోకి నూనె పోసుకుని దివిటి పట్టుకుని మందిరంలోకి రండి, నీకు దేవుడో నాకు దేవుడో ఆ దేవుడు తేల్చుకుంటాడు. నీవు ధూపార్తిని పట్టుకుని వచ్చారు, నీవు పరిశుద్ధుడువో నేను పరిశుద్ధుడినో ఆయన చూసుకుంటాడు. మీరు అందరూ రండి, మీతో పాటు అహరోను కూడా వస్తాడు దీపం పట్టుకుని. స్తోత్రం. కానీ వీళ్ళు అన్నారు కదా, నీతో కూడా నాకు పని లేదు, ఇక నీతో పని లేదు అన్న కోరాహు ఆ 225 మంది చక్కగా ఉన్నారు. ఎప్పుడైతే మోషే అహరోనులు మీతో కూడా మాకు పని లేదన్నారో ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి? ఆ రోజే లాస్ట్ రోజు అయిపోయింది వాళ్ళకి. ప్రాణాలతోనే ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆ మాట వాళ్ళు అనకుండా ఉండుంటే ఈ మాట ఈ భక్తుడు అనేవాడు కాదు. నష్టం, కీడు, ప్రమాదము ఈరోజు మన ఇంటికి డోర్ ఎలా తడుతుందో చూసుకోండి మీరు. హల్లెలూయా. భూమి మీద ఎవరు గొప్పవాడు? అసలు గొప్పవాడు అంటేనే దేవుడు అండి. కానీ ఇక్కడ ఎవరు గొప్పవాడు అని చెప్తున్నాడు? భూమి మీదకి రాగానే యోహాను గారే గొప్పవాడు. అతను ఒక ప్రభువులా ఉంటాడు, ప్రభు వైపు తిప్పుతాడు. స్తోత్రం. నా కొరకు ఒక నక్షత్రముగా ఉండవలసిన వాడు యోహాను. అందుకుని ఎలిషబెతు ఏది పడితే తినడానికి వీరు లేదయ్యా. తిండి శోధిస్తూ ఉంటుంది సైతాను, ఆడు చేస్తూ ఉంటుంది సైతాను. భక్తిగా ఉంటే భక్తిలో ఉండకుండా చేస్తుంది, వేరే ఆలోచన పుట్టిస్తుంది. నేను ఎన్నది నిజమేనా అంటది, కొల్ల ఇరుపు మాటలు మాట్లాడుతుంది, నీ మనసు ఇరిపేటట్లుగా చేస్తుంది. ఎవరో చేసేది ఎవరండి? అక్కడ చూస్తే ఆ భార్యాభర్తల్లో చూస్తే ఆదాములు అవంలో దేవునితో సహవాసం లేకుండానే చేసింది. ఆ ఏదేని తోటలోనే లేకుండా చేసింది. హల్లెలూయా. తోటలో ఉంటే దీనికి ఏమొచ్చింది? దేవుని కుమారులుగా పేరున్నదని దీనికి కోపం వచ్చింది. నాకు ఈ పొజిషనా, నీకు ఆ పొజిషనా? నన్ను సృష్టించింది ఇతగాడే, నిన్ను సృజించింది ఇతగాడే. నన్ను ఇట్లా చేశాడు, నిన్ను అట్లా చేశాడు. నీకు తోటకి రాజుగాను రాణిగాను పెట్టాడు, నన్నేమి ఇట్లా పెట్టాడు. అందులోని స్థితిలోని నమ్మకంగా ఉంటే బాగుండు. ఆ మాట చూడండి ఒకసారి. 3వ అధ్యాయము